Please wait. Jamun sir is coming. హలో అంకుల్, ఎలా ఉన్నారు? మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో నాకు అర్థం కాలేదు. అది తనని ఎంత అడిగినా చెప్పడం లేదు. బట్ ఐఎమ్ ష్యూర్ యూ బ్రోక్ హెర్ హార్ట్. ఎవరికి తెలియకూడదు, అర్థమైందా? కదా ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని? నన్ను చంపడానికేగా. బహుశా గండు మర్చిపోయి వచ్చినట్టున్నావు, అందుకే కారు గుద్ది చంపేయాలనుకుంటున్నావు. పెళ్ళి ఇంకా చాలా కాలం అవ్వలేదు కదా, అందుకే నేను ఇంకా చంపాలనే ఆలోచన రాలేదు. మరైతే ఈ కార్ రేస్ అంతా ఎందుకు? నన్ను ఇంప్రెస్ చేయడానికా? అది నేనిప్పుడు మొదలు పెడుతున్నాను. నా దగ్గర ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? ఎందుకు ఇలాంటి స్టంట్లన్నీ? నో, ఈ రోజు నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను. ఐ యామ్ ఎన్ ఏజెంట్. ఏజెంటా? Yes. ఇన్సూరెన్స్ ఏజెంటా లేదా ట్రావెల్ ఏజెంటా? ఓ, అర్థమైంది. ఉండాలందరికీ ఏజెంట్ అయి ఉంటావు. పాలసీలు తీసుకున్న వాళ్ళందరినీ గన్నుతో పేల్చేస్తావు, లేదంటే కారు గుద్ది చంపేస్తావు. అందుకేగా నువ్వు ట్రైనింగ్ తీసుకున్నది. ముంబై 26/11 అక్కడ జరిగిన భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్ నీకు గుర్తుందా? ఆ దారుణమైన సంఘటన జరిగిన 1 ఏడాది తర్వాత మన దేశం ఒక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట టెర్రరిస్టులతో డైరెక్ట్గా తలపడాల్సి వస్తే దేశంలోనే సొంతంగా ఒక సరికొత్త ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ప్రారంభించాలని. అందులో ఎవరైనా, ఒక ఏజెంట్ అయినా తన సొంత భార్యకు కూడా తన గురించి ఏం చెప్పకూడదు. తను ఎక్కడికి వెళుతున్నాడో, తన అసలు వృత్తి ఏంటో చెప్పకూడదు. అలా తన గురించి ఏ సంగతి చెప్పుకోలేకుండా రహస్యంగానే ఉండాల్సిన వ్యక్తుల్లో నేను కూడా ఒకణ్ణి. దట్స్ మీ. నువ్వు మీ నాన్న కలిసి ఎప్పుడూ ఎగతాళి చేస్తుంటారే నేను పనిచేస్తున్న డెక్కన్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఓ పనికిరాందని. ఇప్పుడైనా నీకు నమ్మకం కలిగిందా? నో.